సార్ మీరు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో జిమ్ చేయడం, లేదంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివి వెళ్ళటం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గే అవకాశం ఉందంటారా? ఫిజికల్ యాక్టివిటీతో డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతుంది. ఓకే, ఏ ఫిజికల్ యాక్టివిటీతో తగ్గుతుందని మనకు తెలియదు. ఓకే ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ మనం బ్రాడ్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండరీ ప్రివెన్షన్. అంటే ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం. సో దానికి కావాల్సిన డైటరీ మాడిఫికేషన్స్ చేసుకోవటం, కార్బోహైడ్రేట్స్ కట్ చేయటం, ఇవి చేయటం కాకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే మనకేముంటుందంటే రోజు కనీసం ఒక అరగంట కనుక అడిషనల్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆరు వారంలో కనీసం ఒక 150 to 180 minutes అంటే బాయిల్స్ డౌన్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ టైం కనుక చేసేటట్టయితే రిస్క్ అన్నది తగ్గుతుంది. సో ఆ 30 minutes ఒక సింపుల్ వాకింగ్ కావచ్చు, ట్రెడ్మిల్ కావచ్చు, వెయిట్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఎనీథింగ్ somewhere where your body is actually moving. So these will definitely help. ఓకే, అంటే ఇప్పుడు ఫుడ్లో కూడా అంటే నాన్ వెజ్ తినచ్చా, వెజ్ తినచ్చా, నాన్ వెజ్లో కూడా ఫిష్ ఆర్ చికెన్, మటన్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? సో మెయిన్గా మనం బ్రాడ్గా ఎప్పుడైతే నాన్ వెజ్ వెజ్ అన్నట్టు క్లాసిఫై చేసేస్తామో మనం ద గుడ్ థింగ్స్ ఇన్ నాన్ వెజ్ మనం మిస్ అవుట్ అవుతున్నాం, గుడ్ థింగ్స్ ఇన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా మనం అన్యాయం జరిగినట్టు. సో అంత బ్రాడ్ క్లాసిఫికేషన్ చేయకూడదు. దేర్ ఆర్ సర్టన్ గుడ్ వెజిటేరియన్ ఫుడ్, దేర్ ఆర్ సమ్ గుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో వచ్చేటప్పటికి మెయిన్గా లీన్ మీట్ అంటారు. సో లీన్ మీట్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఫ్యాట్ అక్యూములేట్ కానీ మీట్ అనమాట. సో మెయిన్లీ దట్ ఈస్ ఫిష్, దట్ ఈస్ బెనిఫిషియల్, దట్ యూ కెన్ టేక్. మటన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, రెడ్ మీట్, దాంట్లో ఆబ్వియస్లీ ప్రోటీన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇవి. సో ఇవన్నీ బాడీలో కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాజ్ చేస్తాయి. సో స్టాప్ చేయలేరు ఎవరు. సో లెట్ us బి ప్రాక్టికల్, కట్ డౌన్ అమౌంట్. ప్రతిరోజు రోజు 2 రోజులకు ఒకసారి కావాలని తినేది నెలకు ఒకసారి ఫార్ పండగకో పబ్బానికో చేయండి. సంథింగ్స్ మేక్ ఇట్ దట్ దిస్ థింగ్. వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఇప్పుడు రైస్ వెజిటేరియనేగా, బట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇది ఉంటుంది, ఒబిసిటీకి తీస్తుంది. సో మెయిన్గా ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ ఉన్నది, పల్సెస్ కానీ, సోయా కానీ, పనీర్ కానీ, ఎగ్, ఎస్పెషల్లీ ఎగ్ వైట్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని కార్బోహైడ్రేట్ బాడీలో మనం ఇంటేక్ ఎంతవరకు అయితే రెస్ట్రిక్ట్ చేస్తామో, ఫైబర్ డైట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటాము. సో ఫైబర్ డైట్ ఏం అడ్వాంటేజ్ చేస్తుందంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ని ఒక్కసారిగా బాడీలో రిలీజ్ చేయకుండా మెల్లమెల్లగా రిలీజ్ చేస్తుంది. దట్ ఆల్సో ఒక రకంగా, అండ్ కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ ని కూడా తీసుకున్న దాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. సో ఇన్ దట్ వే ఆల్సో ఇట్ హెల్ప్స్. ఎస్, అండ్ గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాని ప్రమోట్ చేయటం గట్లో. సో దేర్ ఆర్ ఆల్ లాట్ ఆఫ్ దీస్ బెనిఫిషియల్ థింగ్స్ అన్నమాట. ఓకే, ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా దీనికి ప్రాబ్లం అయి ఉంటుంది కదా సార్? అంతే, మోస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్ మీరు చూసినట్టయితే ఐదర్ దే ఆర్ ఫ్రైడ్, స్టోర్డ్, లాట్ ఆఫ్ మైదా, లాట్ ఆఫ్ కార్బ్స్, ఇవి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ వన్ షుడ్ మేక్. ఓకే, మీరు చెప్పారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అబోవ్ 50 years వాళ్ళల్లోనే ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో మీరు అన్నట్లు ఒక 20 years, ఈ 20 yearsలో చూస్తుంటే ఎక్కువ నార్మల్ ఏజ్ అంటే టీనేజ్ అమ్మాయిల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటారు కారణం? టీనేజ్ అమ్మాయిల్లో ఎక్కువ లేదండి. మెయిన్గా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ టీనేజ్ అమ్మాయిల్లో చాలా తక్కువ చూస్తున్నాము. లైక్ ఐ సెడ్, మై యంగెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వాజ్ జస్ట్ 21. బట్ లార్జ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అట్ అరౌండ్ 30+ ఉంటారు. ఎందుకు అలా వస్తుంది అంటే 2 మెయిన్ కారణాలు, ఒక 2 ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే, ఫస్ట్ మెయిన్గా కొంచెం వీళ్ళలో జెనెటిక్ రీజన్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. సో ఎప్పుడైతే యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తారో, ఎస్పెషలీ ఈ ట్రిపుల్ నెగటివ్ వాళ్ళు వస్తారో, వాళ్ళలో ఫెమిలియల్ హిస్టరీ లేకపోయినా ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఫెమిలియల్ రిస్క్ ఉందా అని చూసుకోవాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇంట్రడ్యూస్ అయినాయని చూడాలి. సో మన పేరెంట్స్కి అవన్నీ 40 years ఆఫ్ ఏజ్లో
ఇంట్రడ్యూస్ అయినాయి. కాబట్టి వాళ్ళు జబ్బులు 60-70లో చూస్తున్నారు. ఇది ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్, మోర్ కార్బ్ ఫుడ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్డ్ ఈ స్వీట్స్ కానీ ఇవి కానీ ఎక్కువ అవడం అన్నది, యూ రిమెంబర్ ఇట్ ఆల్ దీస్ చేంజెస్ లాస్ట్ 20 years. అప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ వేర్ ఇన్ 40s అండ్ దిస్ థింగ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ దెన్. సో దే ఆర్ గెటింగ్ డిసీజెస్ అట్ 60-70. మన జనరేషన్లో వీ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ అట్ కాలేజ్ at 20 years and this thing. So we are seeing diseases at 40s and 50s. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి మనం ఫాస్ట్ ఫుడ్ అన్నది అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ జంక్ అన్నది మనం చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఒక చిన్న ఉదాహరణ, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైతే ఉందో, పొటాటోస్, నథింగ్, ఇట్ హ్యాస్ నథింగ్, నో గ్రేట్ న్యూట్రియంట్ వాల్యూ అట్ ఆల్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది మీరు చూసినట్టయితే ఒక అర్బన్ పాపులేషన్లో ఎంత ఏజ్లో ఇంట్రడ్యూస్ అయితే మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి బిలో 10.